Prepositions are very very important in spoken English as well as in written English and for all the competitive examinations. I will explain in and into prepositions in English as well as in Telugu with examples. Category A, in. It indicates location. ఇది స్థానాన్ని చూపిస్తుంది. Example 1. Mr. Sachin lives in Mumbai. Where does Sachin live? Sachin lives in Mumbai. So, Mumbai is the location. Before Mumbai, we should use in. సచిన్ ముంబైలో నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారు? ముంబైలో. అంటే ముంబై అనేది ఒక స్థానము, ఒక లొకేషన్. దాని ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. అర్జున్ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద బీచ్. వేర్ ఈజ్ అర్జున్ స్ట్రోలింగ్? అర్జున్ ఈజ్ స్ట్రోలింగ్ ఇన్ ద బీచ్. సో బీచ్ ఈజ్ ద లొకేషన్. సో బిఫోర్ బీచ్ వీ షుడ్ యూజ్ ఇన్. అంటే అర్జున్ బీచ్లో వివరిస్తున్నాడు, అంటే షికారు చేస్తున్నాడు. అంటే బీచ్ అనేది ఒక స్థానము, దాని ముందు మనము ఇన్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. పీయూష్ ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ కాలనీ. హూ ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ కాలనీ? పీయూష్ ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఇన్ అవర్ కాలనీ. సో here our colony is the location. Before our colony we should use in. అంటే పీయూష్ మా కాలనీలో అత్యంత పొడవైన వ్యక్తి. అంటే కాలనీ ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. సింధు ఈజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ఏ. వేర్ ఈజ్ సింధు స్టడింగ్? సింధు ఈజ్ స్టడింగ్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏ ఈజ్ ద లొకేషన్. So before location we should use in. Maybe it is a country name. Before country name we should use in. సింధు అమెరికాలో చదువుతుంది. అమెరికా అనేది ఒక దేశం ఆర్ ఒక లొకేషన్, ఒక స్థానం. దాని ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. శ్రీకాంత్ ఈజ్ వర్కింగ్ ఇన్ విప్రో. వేర్ ఈజ్ శ్రీకాంత్ వర్కింగ్? Srikanth is working in Wipro. Wipro is the location. Before Wipro, we should use in. శ్రీకాంత్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? విప్రోలో. విప్రో అనేది ఒక స్థానం, దాని ముందు మనం ఇన్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 6. శశి ఈజ్ వెయిటింగ్ ఇన్ ద హాల్. వేర్ ఈజ్ శశి వెయిటింగ్? శశి ఈజ్ వెయిటింగ్ ఇన్ ద హాల్. ఇన్ ద హాల్ ఈజ్ the location. So before the hall we should use in. శశి హాల్లో వెయిట్ చేస్తున్నాడు, దాని ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎక్కడైతే మనం ది అని ఉపయోగిస్తున్నామో, ది హాల్, అది పర్టికులర్ హాల్ గురించి చెప్తున్నాం, అందుకే ది ఉపయోగించాము. కేటగిరీ బి, ఇన్. ఇట్ షోస్ at the end of a period of time in future. Yeah, we should know all these things with examples. ఇది భవిష్యత్తులో కొంతకాలం యొక్క చివరిని చూపుతుంది. అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. ప్రమోద్ విల్ కమ్ ఇన్ ఏ మంత్. వెన్ విల్ ప్రమోద్ కమ్? When will Pramod come? Pramod will come in a month. So, before in a month, we should use in. Pramod ఒక నెలలో వస్తాడు. ఒక నెలలో వస్తాడు కదా, ఆ నెల ముందు మనం ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. The activa should be here in 2 hours. He is telling within 2 hours, the activa should be here only. So, we should use before 2 hours in. యాక్టివ్ 2 గంటలు ఇక్కడ ఉండాలి అంటున్నాడు, అంటే 2 గంటల టైం. ఆ 2 గంటల ముందు మనము ఇన్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. We should pay the loan in 48 hours. What is the time period we have to pay? We have to pay in 48 hours. So in 48 hours we should use in. They have given time for us 48 hours. So we should use in before 48 hours. మీరు
48 గంటలు రుణాన్ని చెల్లించాలన్నది. ఎంత టైం ఇచ్చారు వాళ్ళు మనకి లోన్ చెల్లించడానికి? మనకి లోన్ చెల్లించడానికి 48 అవర్స్ ఇచ్చారు. ఆ 48 అవర్స్ ముందు మనం ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4, he will complete the task in 2 days. When will he complete the task? He will complete the task in 2 days. They have given time for us 2 days. We should give in. అతను 2 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు? 2 రోజుల్లో. 2 రోజుల ముందు మనం ఇన్ ఉపయోగించాలి. కేటగిరీ సి, ఇన్. It indicates something which happens during a particular year or month or week or other period of time. We should know how to implement those things with example. ఇన్ సూచిస్తుంది ఒక నిర్దిష్ట సంవత్సరం లేదా నెల లేదా వారం లేదా ఇతర కాలంలో జరిగేది. దీన్ని ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, మిస్టర్ గాంధీ వాజ్ బోర్న్ in 2nd October 1869. Before date, we should use in. 2nd October 1869, we should use in. గాంధీ గారు అక్టోబర్ 2, 1869 జన్మించారు. మనము ఇన్ని డేట్ ముందు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2, షీ కేమ్ హియర్ ఇన్ సమ్మర్ సీజన్. వెన్ డిడ్ షీ come here? She came here in the summer season. Before summer season, we should use in. ఆమె వేసవికాలంలో ఇక్కడికి వచ్చింది. ఆమె ఎప్పుడు వచ్చింది? వేసవికాలం ఇక్కడికి వచ్చింది. అంటే సమ్మర్ సీజన్ ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3, పీపుల్ మెట్ సీఎం ఇన్ ద మార్నింగ్. పీపుల్ మెట్ సీఎం ఇన్ ద మార్నింగ్. వెన్ డిడ్ పీపుల్ మీట్ CM? People meet CM in the morning. So it is the time. So before in the morning we should use in. ప్రజలు ఉదయాన్నే సీఎంని కలిశారు. సో ఉదయం కదా, ఉదయం ముందు మనము ఇన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4, సుజిత్ గాట్ జాబ్ ఇన్ 2023. వెన్ డిడ్ సుజిత్ గెట్ జాబ్? Sujit got job in 2023. So before year 2023 we should use in. సుజిత్కి 2003లోనే ఉద్యోగం వచ్చింది. అంటే 2003 ముందు మనము ఇన్ ఉపయోగించాలి. అది డేట్ని ఇండికేషన్ చేస్తుంది కాబట్టి. సలార్ పార్ట్ 1 రిలీజ్డ్ ఇన్ డిసెంబర్ 2023. వెన్ డిడ్ సలార్ పార్ట్ 1 రిలీజ్? Salar Part 1 released in December 2023. December 2020 is the date. Before that date, we should use in. Salar Part 1 December 2023లో విడుదలైంది. ఆ డిసెంబర్ 2023 ముందు మనము ఇన్ను ఉపయోగించాలి. ప్రిపోజిషన్ ఇంటూ, తెలుగు మీనింగ్ లోనికి. ఇట్ ఇండికేట్స్ మోషన్ టువర్డ్స్ ఇన్సైడ్ ఆఫ్ ఎనీథింగ్. We should know with example. ఇది ఏదైనా లోపల వైపు కదలికను సూచిస్తుంది. ఇది ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, జాన్ ఫెల్ ఇన్ టు ద రివర్. వేర్ ఈజ్ జాన్? జాన్ ఫెల్ ఇన్ టు ద రివర్. సో ద మోషన్ ఈజ్ టువర్డ్స్ ద రివర్. సో బిఫోర్ ద రివర్ వీ షుడ్ యూజ్ ఇన్ టు. జాన్ నదిలో పడిపోయాడు. అంటే మోషన్ అనేది ఎట్లా జరిగింది అంటే ఆ కదలిక నది వైపు జరిగింది. సో నది ముందు మనం ఇంటూ అనేదాన్ని ఉపయోగించాలి. ఇంటూ ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2, సందీప్ జంప్డ్ ఇంటూ ద వెల్. వేర్ డిడ్ సందీప్ రైట్ నౌ? సందీప్ జంప్డ్ ఇంటూ ద వెల్. ద మోషన్ టువర్డ్స్ ద వెల్. సో నౌ హీ ఈజ్ ఇన్ ద వెల్. He already jumped into the well. So before the well we should use to. అంటే మోషన్ అంటే సందీప్ బావిలోకి దూకేశాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బావిలో దూకాడు. సో అంటే బావి ముందు, ద వెల్, ద బావి ముందు మనము సందీప్ జంప్డ్ ఇంటు ద వెల్. వేర్ ఈజ్ సందీప్ నౌ? సందీప్ జంప్డ్ ఇంటు ద వెల్. సో హీ ఈజ్ ఇన్
ఈజ్ ఇన్ ద వెల్ రైట్ నౌ. సో బిఫోర్ ద వెల్ వీ షుడ్ యూజ్ ఇంటూ. సందీప్ బావిలోకి దూకేశాడు, మోషన్ బావి వైపు ఉంది అంటే బావికి ముందు మనం ఇంటూ ఉపయోగించాలి. ప్లీజ్ గెట్ ఇన్ టు ద ట్రైన్. సంబడి ఆస్కింగ్ ప్లీజ్ గెట్ ఇన్ టు ద ట్రైన్. ద మోషన్ టువర్డ్స్ ట్రైన్, ఇన్సైడ్ ద ట్రైన్. సో బిఫోర్ ద ట్రైన్ వీ షుడ్ యూజ్ ఇంటూ. దయచేసి రైల్లోకి రండి, దయచేసి రైల్లోకి ఎక్కండి అంటే రైల్లోకి ఎక్కాలి. సో రైలు లోపల కాబట్టి అక్కడ రైలు ముందు ద పర్టికులర్ ట్రైన్ ముందు మనం ఇంటూ ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ 4. Elephant fell into the well. Where is elephant right now? Right now it is in the well. So before the well we should use into. ఏనుగు బావిలో పడిపోయింది, బావి ముందు మనము ఇంటూ ఉపయోగించాలి. డాగ్ ఫెల్ ఇన్ టు ద రివర్. వేర్ ఈస్ ద డాగ్ రైట్ నౌ? ద డాగ్ ఈజ్ ఇన్ ద రివర్ రైట్ నౌ. సో యూజ్ ఇంటూ బిఫోర్ ద రివర్. సో కుక్క నదిలో పడిపోయింది అంటే కుక్క ఆల్రెడీ నదిలో ఉంది, నది ముందు మనము ఇంటూ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ప్రపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ టాకింగ్. ప్లీజ్ ప్రాక్టీస్, నథింగ్ సీక్రెట్. ఆర్ యూ కెన్ imitate, or you can repeat after me, or stand before the mirror and practice your own several times. You can get flow, you can get more confidence. Nothing secret. Practice makes everyone perfect. మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ వస్తాయి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.